మరో రియల్ ఎస్టేట్ కంపెనీ జనాలను నడి రోడ్డు మీదకి లాక్కొచ్చింది. నమ్మి డబ్బులు కట్టిన కస్టమర్లను నిలువున దోచేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది స్పెక్ట్రా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ. తక్కువ ధరకే ప్లాట్లు అన్నారు. బైబ్యాక్తో బెనిఫిట్స్ ఆశ వల వేశారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ అద్భుతం అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు ఏజెంట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని పేమెంట్ కట్టించుకున్నారు. తీరా చూస్తే కోట్లు దండుకుని సైలెంట్ అయిపోయింది యాజమాన్యం. మా ప్లాట్లు ఏవి, కనీసం కట్టిన డబ్బు తిరిగి ఇవ్వండి అని అడిగితే బౌన్స్ చెక్కులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని బాధితులు వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో మోసం. తక్కువ ధరకే ప్లాట్లంటూ 3 ఏళ్ల నుంచి చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెప్పకుండా పదే పదే కస్టమర్ల చెవిలో పువ్వు పెట్టింది స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ. గత ప్రభుత్వంలో యాదాద్రి చుట్టూ జరిగిన అభివృద్ధిని చూపించి మీరు ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ కొనకపోతే ఇంకెప్పుడు కొనలేరని అతిశయోక్తి మాటలు ప్రచారాలతో జనాల్ని మోసం చేసింది. యాదగిరి, ఆలేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ చేసిన దందా అంతా ఇంతా కాదు. రైతుల వద్ద తక్కువ ధరకే ఎకరాల్లో భూమిని కొని వాటికి ఎలాంటి భూ బదలాయింపులు, అనుమతులు, సర్టిఫికేట్లు లేకుండానే ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది ఈ సంస్థ. తాము ఫామ్ ల్యాండ్స్, హెచ్ఎండిఏ ప్లాట్లు అమ్ముతామంటూ ఏజెంట్లను పెట్టుకుని వారి ద్వారా ప్రచారం హోరెత్తించారు. మినిమం ప్రైస్కే ప్లాట్లు మీ సొంతమంటూ ఊదరగొట్టింది స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ. ప్రజల్లో తమ కంపెనీ మీద నమ్మకం ఏర్పడడానికి మొదట్లో గ్రాండ్ ఫంక్షన్స్, లావిష్ ఈవెంట్లు కండక్ట్ చేసింది. ఏజెంట్లకైతే ఆడి, BMW లాంటి లగ్జరీ కార్లను గిఫ్ట్గా ఇచ్చింది. స్పెక్ట్రా ఇచ్చిన బిల్డప్స్ చూసి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి భారీగా భూములున్నాయేమో, 100 ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ ఉండొచ్చని చాలా మంది భ్రమపడ్డారు. తమ భూముల్లో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయని ఊరించి ప్లాట్ల కోసం డబ్బులు కట్టించుకున్నారు. తక్కువ ధరలకే ప్లాట్లు వస్తాయన్న ఆశతో తమను నమ్మి వచ్చిన కస్టమర్ల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది స్పెక్ట్రా. నెలలు గడిచిపోతున్నాయి. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులే తప్ప ఇటు ప్లాట్లు చేతికి రావటం లేదు, అటు తమ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు. దీంతో బాధితులంతా స్పెక్ట్రా కంపెనీ ఆఫీసున్న ఎల్బీనగర్లో ఆందోళనకు దిగారు. ఎప్పుడు ఆఫీస్కెళ్లి ప్లాట్ల గురించి అడిగినా ఇదిగో అదుగో అంటూ డేట్లు మారుస్తున్నారని, ఉన్నవన్నీ కుదవపెట్టి పిల్లల భవిష్యత్ కోసం ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు స్పెక్ట్రా కంపెనీ తమని మోసం చేసిందంటున్నారు. భూమి కొనే సమయంలో ఏవో ఒప్పంద పత్రాలిచ్చారు, కానీ అందులో ల్యాండ్, ప్లాట్ల వివరాలు ఏవీ లేవంటున్నారు బాధితులు. స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన మోసం విలువ దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే రియాలిటీ సెక్టర్లో ఇది మరో పెద్ద స్కామ్ అనే చెప్పాలి. అసలు 3-4 ఏళ్ల నుంచి స్పెక్ట్రా కంపెనీపై ఒకే తరహా ఆరోపణలు, సంస్థ ఆఫీసుల ముందు పదే పదే ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? నిందితులకు పొలిటికల్ లీడర్స్ అండదండలున్నాయా, లేకపోతే రాజకీయ నాయకులే నిందితులా? కనీసం రేవంత్ రెడ్డి సర్కారైనా ఈ కంపెనీ మోసాలపై దృష్టి పెడుతుందా? నిజాలు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించే ప్రయత్నం చేస్తుందా? నిజానికి స్పెక్ట్రా మోసాలు ఇప్పటివి కావు. గడిచిన 3 ఏళ్ల నుంచి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తమకు ప్లాట్లు కానీ, కట్టిన డబ్బులు కానీ ఏవి ఇవ్వడం లేదని బాధితులు ఇప్పటికే చాలాసార్లు ఆందోళనలు చేశారు. గత 2 ఏళ్ల నుంచి సంస్థ కార్యకలాపాలు టోటల్గా బంద్ అయిపోయాయి. మనీ కట్టిన వారు తమ ప్లాట్లు తమకివ్వాలని అడుగుతున్నా కంపెనీ నుంచి నో రెస్పాన్స్. పోలీసులకు కంప్లైంట్ చేసినా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరి ఈ కంపెనీ ఇంత బరి తెగిస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు చోద్యం చూస్తున్నాయన్నదే ప్రశ్న. అదే సమయంలో ఈ కంపెనీ ప్రమోటర్లకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని వినిపిస్తోంది. కేసీఆర్ హయాంలో అప్పటి ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, ఆమె భర్త మహేందర్ రెడ్డి అండ చూసుకుని స్పెక్ట్రా మోసాలు చేసిందని గతంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదే సమయంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ మోసాల వెనుక ఉన్నారనేది మరో వాదన. జరుగుతోన్న ప్రచారాల్లో నిజమెంతో తెలియదు కానీ స్పెక్ట్రా కంపెనీకి, అలాగే ఈ సంస్థని అడ్డం పెట్టుకుని పొలిటీషియన్స్ కోట్లు వెనకేసుకుంటున్నారనే విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తోందంటున్నారు బాధితులు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్పెక్ట్రా కంపెనీ ప్రచారాలు నమ్మి డబ్బు కట్టిన వారంతా సామాన్యులే. తిని తినకుండా దాచుకున్నవాళ్లు. చేతిలో భూమి ఉంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుందనే మధ్యతరగతి ఆశావహులు. ఇంత తక్కువ ధరకి మళ్లీ భూమి దొరకదనే భ్రమతో అయితే అయిందిలే అని అప్పు చేసి తెచ్చినవాళ్లే. ఇప్పుడు వాళ్లంతా ఈ కంపెనీ చేసిన మోసంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడి ఆందోళనలు చేస్తున్నారు. మమ్మల్ని ఎలాగైనా ఆదుకోండని దీనంగా వేడుకుంటున్నారు. లక్షలు పెట్టి మోసపోయామని తెలిసి మానసిక ఆందోళనకు గురై ఆరోగ్యాల మీదకు తెచ్చుకున్న వారెందరో. గుండె లయతప్పి స్టంట్స్ వేయించుకున్నవారు, అనారోగ్యంతో మంచాన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నవారు, ఇలా చాలామంది రోగాలు తెచ్చుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులేమో తమ డబ్బు తమకి ఇవ్వమని స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ చుట్టూ తిరుగుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల చీకటి దందాల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. నమ్మి మోసపోయిన వారి ఆవేదన, కన్నీళ్లు కనిపిస్తూనే ఉంటుంది. అయినా సరే ప్రజలు మళ్ళీ మళ్ళీ బాధితులుగా ఎందుకు మారుతున్నారు? కంపెనీలు అంత ఈజీగా ఎలా మోసం చేయగలుగుతున్నాయి? మహా అయితే కొన్ని రోజులు జైలు, ఆ వెంటనే బయటికి రావచ్చనే ధీమా మోసగాళ్లలో పెరిగిపోయిందా? చట్టంలోని నిబంధనలు మరీ అంత బలహీనంగా ఉన్నాయా? డబ్బు, పలుకుబడి, పరపతి ముందు బాధితుల ఆవేదన అరణ్యరోదనగా మిగిలిపోతుందా? తక్కువ ధరకే ల్యాండ్, అపార్ట్మెంట్లు, విల్లాలు వస్తాయంటే చాలు ముందు వెనుక ఆలోచించరు జనం. పేపర్లో లేఅవుట్ చూపించి షో ఆఫ్ చేస్తే చాలు. అసలు ప్లాట్లు చూపించకపోయినా ఎగబడి డబ్బులు కట్టేస్తుంటారు. జనాల ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నాయి కంపెనీలు. ఫామ్ ల్యాండ్లో ప్లాట్లంటూ కుచ్చిటోపి పెడుతున్నాయి. రైతుల దగ్గర ఎక్కడో కొంత ల్యాండ్ కొంటాయి కంపెనీలు. ఇలాంటి వాటికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డీటీసీపీ, రెరాల నుంచి ఎటువంటి అనుమతులు ఉండవు. కనీసం రిజిస్ట్రేషన్ కూడా కావు ఈ భూములు. లోకల్ అప్రూవల్స్ రాకపోయినా సరే డెవలప్మెంట్ జరిగిపోతుందంటూ కొంతమంది ఏజెంట్లను నియమించుకొని వాళ్లచేత ప్రచారాలు అదరగొట్టేస్తుంటాయి. కంపెనీలు ఇచ్చే కమిషన్లు, భారీ గిఫ్ట్లకు ఆశపడి ఏజెంట్లు వినియోగదారులకు అరిచేతిలో స్వర్గం చూపించడం మొదలుపెడతారు. ఆ తియ్యటి మాటలకు కళ్ల ముందు ఆశల సౌదాలు కనిపిస్తుంటే బుర్ర పనిచేయడం మానేస్తుంది జనాలకి. అందుకే ఈజీగా ఇలాంటి మోసపూరిత కంపెనీల వలకు చిక్కుకొని సర్వం పోగొట్టుకుంటున్నారు. ఒకవేళ పోలీస్ కేసుల దాకా వెళ్లి అరెస్టైనా బెయిల్పై బయటకొచ్చి దర్జాగా తిరిగేస్తున్నారు చాలామంది. అడిగితే కేసు పెట్టారుగా, కోర్టులో తేల్చుకోండి అనే మాటలు వినిపిస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజలే. సాహితీ ఇన్ఫ్రా, భువనతేజ, మైత్రి ప్రాజెక్ట్స్, జయా గ్రూప్, యోషితా ఇన్ఫ్రా, ఆర్జే గ్రూప్, స్క్వేర్ అండ్ యార్డ్స్, ఇప్పుడు స్పెక్ట్రా, ఇలా బయటపడ్డవి కొన్నే. వెలుగులోకి రాని మోసాలు ఎన్నో. కంపెనీ ఏదైనా సరే ప్రీ లాంచ్లు, తక్కువ ధరకే ప్లాట్లు, విల్లాలు అంటూ ఆఫర్ చేసే స్కీములు ఎలాంటివైనా వాటి వెనక ఉద్దేశం మాత్రం స్కాములు చేసి వెనకేసుకోవడమే. ఇలాంటివి నమ్మి ముక్కు మోహం తెలియని వారికి లక్షలు కట్టి రోడ్డున పడేది మాత్రం అమాయక జనాలే. అందుకే కేవలం పేపర్ల మీద లేఅవుట్లు చూసి ఎగబడడం మానేసి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డీటీసీపీ, రెరా అప్రూవల్స్ ఉన్న వాటిని 1-2 సార్లు చెక్ చేసి కొనుగోలు చేయడం మంచిది. లేదంటే మేము మోసపోయాం, మాకు న్యాయం చేయండి అని ఎంత లబోదిబమన్నా ఎవరి చెవికెక్కదు ఇక్కడ. కాబట్టి ప్రీ లాంచ్ ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వెస్ట్ చేయకండి. బైబ్యాక్ స్కీములలో అసలే కొనకండి.